ఏంటి వెతుకుతున్నావు? అంతా కరెక్ట్ గానే ఉంది కదా? 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి. 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి అన్నా. 1000 రూపాయలు తక్కువ ఉన్నాయట. ఎందుకు అన్నా? ఇంటికి వెళ్ళడానికి పెట్రోల్ కూడా డబ్బులు లేవన్నా, అందుకే ఉంచుకున్నా. ఆల్రెడీ 1,00,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. ఇదే ఫెస్టివల్ డిస్కౌంట్ కాదు. ఇవ్వు. ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇందులో 1000 రూపాయలు డిస్కౌంటా? లేపేస్తాను. కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఉన్నాయి. వెళ్ళి బండిది. లక్కీ కారే అది, మళ్ళీ మళ్ళీ నీకు దొరకదు. నీ అన్నగా చెప్తున్నా. యూ లక్కీ మ్యాన్. తీసుకెళ్ళు, ఎంజాయ్ చేయి. పోనీరా. ఆగ్రా. మీరు సంతోషంగా ఉండలేరా? దేవుడే మీ సంగతి చూస్తాడు. మిత్రమా, దేవుడు అడిగితే ఇవ్వడు, నేను తీసుకున్నా ఏమనుకోడు. వస్తా మరే. నువ్వు పోనీరా. భలే చెప్పావు అన్న. వాట్సాప్ లో పెట్టచ్చు. అది అందులో నుంచి లేపేసింది. నాకు అన్ని విషయాలు చెప్తావు కదరా? ఇంత పెద్ద విషయం ఎలా మర్చిపోయావరా? జాబ్ వదిలేసావు, 2 లక్షల రూపాయలు పోగొట్టావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఎవరు నేను అడిగేది? తప్పేరా. ఇన్స్పెక్టర్ శివ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? నెంబర్ ఇస్తే కనిపెడతారు కదా. ఎవరు అతనా? ఇన్స్పెక్టరా? రేయ్, జరుగుతున్నదంతా చూస్తుంటే ఇదంతా కూడా వాడే చేస్తాడు అనిపిస్తుందిరా. వాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడంట. అతన్ని చూస్తే అలా లేడురా. కాస్త ఆలోచించి చూడరా. అతనే పిలిచి కంప్లైంట్ తీసుకుంటాడు. అతనే ఫోన్ చేసి కేసు ఇది ఇక్కడ వరకు జరిగిందని విచారిస్తారు. నువ్వు గుడికి వెళ్తే అక్కడ కూడా వస్తాడు. వాడి మీద కొంచెం కూడా అనుమానం రాలేదంట్రా? రేయ్, నువ్వు అతను ఫేస్ చూసావంట్రా? సైకో లాగున్నాడ్రా. నువ్వు కష్టపడే చూసి నవ్వుతున్నాడ్రా. అతనికి అది నచ్చిందిరా. ఏ కార్ని చూసినా నీ కార్ లాగే ఉంది కదా. పోగొట్టుకున్న వాళ్ళ మైండ్ సెట్ అంతే. నేను కష్టపడడం చూసి చాలా మంది నవ్వుతున్నారు కదా. నువ్వు మంచివాడివైతే చివరి వరకు మంచివాడిగానే ఉండాలి. కానీ మంచివాడిగా ఉండడం మాత్రం కుదరదు. అర్థం చేసుకోరా. లేకపోతే అందరూ కూడా మన మీద ఊచెళ్తారా. అతనికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే తీసుకోరు కదరా. కరెక్టే. కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోరు. కానీ మనం కంప్లైంట్ చేస్తే దాన్ని విచారించడానికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. అలా ఎవరు ఉన్నారో ఆలోచించు చెప్పు. ఇప్పుడు నేను స్వతంత్ర పోరాట యోధుడిని. పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే 24 గంటల లోపు యాక్షన్ తీసుకునే తీరాలి. థ్యాంక్ యూ సార్. సందేహమేం లేదు సార్. ఆ కార్ తీసింది నేనే. షనాయ్ నగర్ లో ఒక ట్రక్ పెడ్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొత్త వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కు ఉపయోగిస్తున్నట్టు తెలిసింది సార్. ఆ దారిలోనే ఇతని కార్ని పట్టుకున్నాను. ఆ కార్ని గనక సీజ్ చేస్తే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేనే కస్టడీలోకి తీసుకున్నాను. డోంట్ వరీ, ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ సార్. నువ్వే డైరెక్ట్ గా అతనితో చెప్పచ్చుగా. సార్, ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో అతన్నే సస్పెక్ట్ గా చూస్తున్నాను. అందుకే అతన్ని వదిలేసి ఏవైనా లీడ్స్ దొరుకుతాయా అని చూస్తున్నాను. వాట్? ఎనీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్? ఇది చూడండి సార్. అతను పార్కింగ్ స్పాట్ మారుస్తూనే ఉన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అలాగే అతను కార్ దొంగిలించినప్పుడు వీడియో సీసీటీవీలో ఉంటుంది కదా. ఏంటి తమ్ముడు? అన్ఫార్చునేట్లీ అతని స్ట్రీట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్నాకే దాన్ని దొంగిలించారు. ఇక ఈ విషయం వెనక ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టుంది. అన్నగారులాగా. ఇట్స్ అ కాంప్లిమెంట్ సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ శివ. నెక్స్ట్, ఆ కారు కోసం 2 ఫ్రాడ్ గాళ్లకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయాడు. ఆ విషయం మీకెలా తెలుసు సార్? ఎవరిది మార్చింది? షణ్బగమూర్తి సార్. సార్ ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? కూర్చోవయ్యా, ఇల్లు చాలా బాగుంది. ఒక కానిస్టేబుల్ ఇల్లులా లేదు. సార్ ఏం వెతుకుతున్నారు సార్? కూర్చోవయ్యా. తినేటప్పుడు ఆ దేవుడు వచ్చినా కూడా పైకి లేవకూడదు. కూర్చో, తిను. సార్ ఏంటి సార్ అసలు విషయం ఏంటి చెప్పండి సార్. నీ వాట్సాప్ చెక్ చేసుకో. సార్, ఉత్తమను మాట్లాడుతున్నాను సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఫోటోస్ అన్నింటితో 2 లక్షలు సంపాదించాం సార్. మీ షేర్ 1,00,000 రూపాయలు చెన్నయ్య ఫిష్ హోటల్లో ఇచ్చాను సార్.
ఇలాంటి కంప్లైంట్స్ గురించి ఇంకా చెప్పారంటే మేము త్వరగా డెవలప్ అవుతాం సార్. ఊరికెళ్ళి వచ్చా కలుస్తాను సార్. చిన్నయ్య హోటల్ చేపా? సార్ 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 నువ్వొక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. డబ్బులిస్తే నీతిని వదిలేస్తావా? ఆ? సార్ సార్ అక్కడ ఏమి లేదు సార్. ₹1,00,000. థ్యాంక్స్. సార్ 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 నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను సార్. సార్ సారీ సార్. కూర్చోవయ్యా. సార్ నీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో బ్రూటస్ పొడిచిన వెన్నుపోటు కంటే ముఖం మీద గుద్దిన మహమ్మద్ అలీకే గౌరవం ఎక్కువ. ఇకనైనా నిజాయితీగా ఉండవు. సరే సార్. నీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాను. దీంతో మురుగన్ సస్పెక్ట్ అని నువ్వెలా ఫ్రేమ్ చేయగలవు? దొంగిలించబడ్డ కారు కోసం ఎవరైనా ₹2,00,000 లోన్ తీసుకుంటారా? ఆ కారు ఏమైనా చిన్నపిల్ల? ఏదో ఒక మ్యాటర్ ఉండే ఉంటుంది. సో ఇఫ్ యూ పర్మిట్. ఇప్పుడు అర్థమైందా కామన్ మ్యాన్ అంటే ఎవరనేది? ఎవడ్రా నువ్వు? ఓ 4-5 రోజుల్లో నేనే నీ బండి కనిపెట్టి నీకివ్వాలనుకున్నాన్రా. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? సార్ కోపంలో తెలియకుండా కంప్లైంట్ ఇచ్చాను సార్. అదే కోపంతో నేను నిన్ను కాల్చేస్తే? సార్ సార్ సారీ సార్. సారీయా? ఏయ్, నేనెప్పుడు చేసిన తప్పుకే సారీ అడగను. అలాంటిది నా డ్యూటీ టైంలో నా చేత సారీ చెప్పించావు కదా. నీకో విషయం తెలుసా? సార్ నీ కార్ని నేనే దాచిపెట్టాను. పోలీస్ చెప్పాడని చెప్పి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసావనుకో, చంపేస్తాను నిన్ను. ఈ పేపర్స్ ఆ కార్లో పెట్టి క్లోజ్ చేయి. సార్ రండి సార్, వెళ్ళి చూద్దాం. ఏయ్, కూర్చోరా. సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. నాకు తెలియకుండా కంప్లైంట్ చేశాను, నన్ను వదిలేండి సార్. నేను కేసు వాపస్ తీసుకుంటాను. లిమిట్ క్రాస్ చేయనంత వరకు అంతా బాగానే ఉంటుంది. దాటేసావు కదరా, ఇప్పుడు రారా. డ్రగ్ కేసులో నీ కార్ని బుక్ చేశాను. నేనేం చెప్పినా నా డిపార్ట్మెంట్ నమ్ముతుంది. ఎందుకు చెప్పు? నా ఇమేజ్ అలాంటిది. నీ కార్ నీకు తిరిగి ఇవ్వడానికి ఒక 1, 2, 3, 4, 5 ఒక 5 రోజులు అవుతుంది సార్. 5 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు నా స్టేషన్ ముందు కుప్పతొట్టిలో ఉన్నట్టు చాలా బండ్లు పడుంటాయి చూడు, అందులో నీ కారు కూడా ఉంటుందేమో. రోజు వచ్చి వెతుక్కో. సార్ దయచేసి అలాంటిది ఏం చేయకండి సార్. ఆ కార్ ఒక్కటే సార్ నా అదృష్టం. నీ కార్ నీకు అదృష్టమైతే నా జాబ్ నాకు పిచ్చి. దాన్ని నువ్వు టచ్ చేయకుండా ఉండాల్సింది. ఒక విషయం చెప్పరా మురుగా, ఈ ప్రపంచంలో మనకేదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దాన్నే మనకి దూరం చేస్తుంది. ఎందుకో చెప్పు? అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పడం కోసం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, నేర్చుకో. కలకాలం వర్తిల్లు. సార్ వద్దు సార్. నీకు నచ్చింది చేసుకో. ఏ మురుగా, మురుగా ఇంక నువ్వు వెళ్ళు. సార్ నిన్ను వెళ్ళమని చెప్పారు. సార్ రాలేదా? ఇప్పుడు ఆయన వచ్చారంటే టిఫిన్ కి బదులుగా నిన్నే తినేస్తారు. పర్వాలేదా? కేసు ముగిసే వరకు డైలీ స్టేషన్ కి వచ్చి సైన్ చేసి వెళ్ళు. రోజునా? సైలెంట్ గా ఉండకుండా నువ్వే ఆయన్ని కదిలించావు. 10 రోజుల్లో ఆయనకి ప్రమోషన్ ఉంది. దానికి ముందు ఏదో టెస్ట్ ఉంది. అది పాస్ అయితేనే అతను ఏసీ అవుతారు. ఆ కోపమంతా నీ మీద చూపిస్తారు. చూసుకో, జాగ్రత్త. సార్ ఇప్పుడు నాకు నా కారు కావాలంటే ఏం చేయాలి? ఒక పని చెయ్యి. అతనికి నచ్చుతుందో నచ్చదో రోజు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడుగు. కానీ మనసు మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు అతను సైకోమెట్రిక్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. అందులో అతను ఫెయిల్ అయ్యాడు అంటే ఒకవేళ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చి నీ కారుని బయటికి వదిలినా వదిలేయచ్చు. అవకాశం ఉంది, చూసుకో. సరే. కానీ ఆ కారు నాదయ్యా. దేవయాని, మన కారు దొరికేసింది. ఆ ఇన్స్పెక్టరే తీసుకెళ్లాడు. నేను ఎలా అయినా కారు తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రావు? ఏంటి కోపమా? జరిగిందంతా నీకు తెలుసు కదా. అన్నీ తెలుసా? అయితే ఆ 2 లక్షలు
నీ భర్త నా దగ్గర 2 లక్షలు తీసుకుని జైలుకి పోయాడు. 2 లక్షలా? జామీన్ కోసం ఏర్పాటు చేశారా లేదా? సరే తప్పే. అందుకని స్టేషన్లో ఉంటే నన్ను చూడ్డానికి కూడా రావా? నేను రాలేదని నీకు తెలుసా? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా భర్తను పోలీసులు తీసుకుని వచ్చారు సార్. నిన్న రాత్రి నుండి వెతుకుతున్నాను సార్. భయంగా ఉంది సార్. పేరేంటమ్మా? మురుగన్ సార్, కన్నపన్ స్ట్రీట్, విరుగంబాకం సార్. మురుగనా? అతన్ని డ్రగ్ కేసులో లోపలేశారమ్మా. సార్ ఆయన అలాంటి వారు కాదు సార్. ఆయనకేం తెలియదు సార్. ఆయన వదిలేండి సార్. ఇది సివిల్ కేసు కాదమ్మా, క్రిమినల్ కేసు. వెళ్ళి ఒక మంచి లాయర్ని తీసుకురా. సార్ ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఆయన ఒక్కసారి చూడొచ్చా సార్? వెళ్ళమ్మా, వెళ్ళి మంచి లాయర్ని తీసుకురా. చెప్పేది నీకే. లాయర్ కి డబ్బులు ఇవ్వటానికే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇంకంతా నేను చూసుకుంటాను. పదేళ్ళు కారు తెచ్చుకుందాం. కార్ తెచ్చుకుందామా? మన దగ్గర ఏం లేనప్పుడు కూడా గౌరవంగా ఉన్నాం. ఆ దరిద్రపు కార్ రావటంతో అంతా కూడా నాశనం అయిపోయింది. నువ్వే కదా ఏది అదృష్టం అని చెప్పావు, ఇప్పుడు శని అంటావేంటి? అదృష్టమైతే నీ జాబ్ పోయేలా చేస్తుందా? అదృష్టమైతే నేను అప్పులు పాలు చేస్తుందా? అదృష్టమైతే మనల్ని నడి రోడ్లో నిలబెడుతుందా? చెప్పవయ్యా. వెదవా వెదవా. అమ్మా, ఎంత ధైర్యమే నీకు? లోపలికి వెళ్ళరా. కొట్టానంటేనా? కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? నేను కనుక కొడితే నీ కోపాన్ని ఇంకెప్పుడు చూపించలేవు. నీలాంటి మగాళ్ళకి బయటుండే కోపాలన్నీ కూడా ఇంట్లో ఉన్న పిల్లల మీద చూపించడానికే మీరు ఈ పెళ్లిళ్ళు చేసుకునేది. వెళ్ళు, ఇంకో 10 లక్షలు తెచ్చుకుని నీ కార్తో కలిసి బ్రతుకు. ఇంకెవరు